పార్లమెంట్ సమావేశాల ఒక సెషన్ దక్షిణ భారతదేశంలో నిర్వహించాలన్న డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తోంది. పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి 3 సార్లు సమావేశమవుతాయి. ఇందులో జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు తెరపై బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్ల విరామంతో 2 విడతలుగా సాగుతాయి. జూలై, ఆగస్టు నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 సెషన్లో కనీసం ఒక్కటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరు 2 సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇటు చలి అటు వేసవి కూడా భరించలేని స్థాయిలోనే ఉంటాయి. వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో అత్యధిక ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటే, శీతాకాల సమావేశాల్లో తీవ్రమైన చలితో పాటు ప్రాణాంతక స్థాయిలో వాయు కాలుష్యం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ 2 సెషన్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రతిపాదించారు. ఇప్పటికే ఆయన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసిన ఆయన, దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత పెంపొందుతుందని వ్యాఖ్యానించారు. గురుమూర్తి పోస్టులో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు పుస్తకాల్లో ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సైతం పార్లమెంట్ సమావేశాల నిర్వహణ విషయంలో ఉదారంగా ఉండాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. 1968లో స్వతంత్ర ఎంపీగా ఉన్న ప్రకాష్ వీర్ శాస్త్రి ఏకంగా ఈ విషయంపై ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ అంశాన్ని ఆయన లోక్సభలో లేవనెత్తినందున ఎంపీ గురుమూర్తి ప్రయత్నిస్తున్నారు. 0 అవర్లో చర్చ కోరుతూ ఆయన నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. గురుమూర్తి ప్రయత్నాన్ని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. తమ పార్టీ అధిష్టానంతో చర్చించి ఈ విషయంపై తాను కూడా తన వంతు సమర్థించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రాంతీయ అసమానతలు, సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలను రాజధానితో పాటు మరో నగరంలో కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రానికి దక్షిణ భాగాన ఒక మూలకు ఉంటుంది. ఉత్తర కర్ణాటక వాసుల సెంటిమెంట్ తో పాటు మరికొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాన ఉన్న బెలగావిలో కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఒక సెషన్ నిర్వహిస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం రాష్ట్రానికి పశ్చిమ దిక్కున అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ఇది దూరంగా ఉంటుంది. అందుకే రాష్ట్రానికి తూర్పున విదర్భ ప్రాంతాల్లో ఉన్న నాగపూర్ నగరంలో ఒక సెషన్ నిర్వహిస్తోంది. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో సైతం రాజధానితో పాటు మరో నగరంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. హిమాచల్ రాజధాని సిమ్లాతో పాటు ధర్మశాలలో అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాజధానిగా ఉన్న డెహ్రాడూన్ తో పాటు గైర్ సైనీలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం భవనాలు నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ అధికారికంగానే శ్రీనగర్, జమ్మూ నగరాలు రాజధానిగా కొనసాగుతూ 2 నగరాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాల్లో 1-2 సెషన్లను నిర్వహించాలన్న డిమాండ్ సహేతుకంగా కనిపిస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయనుంది. ఇప్పటి వరకు 543 మంది సభ్యులున్న లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 134, అంటే మొత్తం సంఖ్యలో 24.6% వాటా దక్షిణాది రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పరిధిలో ఉన్నాయి. అంటే ప్రతి 4 ఎంపీల్లో ఒకరు దక్షిణ భారతదేశానికి చెందినవారని ఈ లెక్క చెబుతోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది ఎంపీల నుంచి మొదలైన పార్లమెంట్ సమావేశాల డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడితే అందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడతాయి. వీటిలో హైదరాబాద్ మహానగరం అనాధికారికంగా దేశ 2వ రాజధానిగా ఉంది. భారత రాష్ట్రపతికి రాష్ట్రపతి భవన్ వెలుపల ఎక్కడైనా అధికారిక నివాసం ఉందంటే అది హైదరాబాద్ లోనే ఉంది. ఇవన్నీ హైదరాబాద్ నగరానికి సానుకూల అంశాలు. వర్షాకాల, శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు హైదరాబాద్ నగర వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమావేశాలు అమరావతిలో జరగడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని, ఇతర సముదాయాల్ని నిర్మించడం సాధ్యమవుతుందని, అమరావతిలోని పార్లమెంట్ సమావేశాలు జరపడానికి నిర్ణయం తీసుకోవడం సమంజసమని కూటమి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.